సో స్లీప్లెస్ 10 మినిట్స్ ముందే ఒకటి చెప్పావు మళ్ళీ నా రే అది వాట్సాప్ స్టేటస్ మళ్ళీ అప్డేట్ చేసావు. అలా 7 డేస్ నుంచి ఒకటే పోస్ట్ చేస్తున్నా. ఆ గుర్రం ఏంటి, ఆ మనిషి ఏంటి? గుర్రం ముందు కాలు గాల్లో ఉంటే ఓ Hello? మై గాడ్. ఓరే అయ్యో సౌండ్ పెడుతుంది, భయం వేస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా చూస్తే డాడ్ డాడ్ లుక్స్ లైక్ ఎ డీమన్. నా రూమ్లోకి వచ్చాడు రా. నేను వేసిన డ్రాయింగ్స్ అన్నీ చూశాడు. ఏం జరుగుతుంది? దిలీప్. ఈరోజు మనం రివ్యూ అవబోతున్న షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి స్లీప్లెస్ అనమాట. అండ్ దీన్ని మనకి డిఐ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ పంపించారు. దీన్ని డైరెక్ట్ చేసింది దిలీప్ అనమాట. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి 7 మినిట్స్ దాకా ఉంది. సో ఎవరికైనా సరే ఈ యొక్క రివ్యూ అనేది ఫుల్గా అర్థం కావాలంటే ముందు ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ అయితే వెళ్ళి చూసిరండి. అప్పుడే రివ్యూ మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇక రివ్యూలోకి వెళ్తే బ్రదర్ దిలీప్, మీ హారర్ ట్రైల్ చాలా బాగుంది. సగం మీరు సౌండ్ ఎఫెక్ట్లతో భయపెట్టేశారు. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీరు కొన్ని డైలాగ్స్ వాడారు. ఫ్యాక్ట్స్ని మీరు కొంచెం పొయిటిక్గా చెప్పారు. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మొత్తానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి, భయపెట్టడానికి మీ ప్రయత్నం మీరు చేశారు, చాలా బాగుంది. భయపెట్టడంలో మాత్రం సగం సక్సెస్ అయినట్టే మీరు ఆ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా. ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ పరంగా ఏంటంటే పూర్తి జస్టిఫికేషన్ అయితే రాలా. అది రోజు అతనికి బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి, అవి రియల్గా కనిపిస్తున్నాయి, సో అందుకని అతను భయపెడుతున్నాడు అని చెప్పడం అనే పాయింట్ అనేది బాగుంది. కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఒక చిన్న పిల్లడితో తీసుంటే బాగుండేది. చిన్నపిల్లలకి అనుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషను దాని గురించి తెలియదు అనమాట. వాళ్ళకి ఏది కనపడితే అదే రియల్ అనుకుంటారు వాళ్ళు. చిన్న పిల్లవాళ్ళు ఇంత బ్రాడ్గా ఆలోచించే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళు దీని గురించి భయపడి అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ మనం కొంచెం మీరు ఈ యొక్క ఫిలింలో పెద్దవాళ్ళని వాడారు కాబట్టి చూసే వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు. ఈ రీసెంట్ టైమ్స్లో అతనికి కొత్తగా ఎన్ని కనిపిస్తున్నాయి అంటే దానికి రీజన్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది సినిమాలో. లేదు చిన్నప్పటి నుంచి అతనికి ప్రాబ్లం ఉంది, ఇలానే వస్తున్నాయి అనుకుంటే అప్పట్లోనే దీనికి ఎందుకు సొల్యూషన్ రాలేదు, అప్పట్లో ఎందుకు సొల్యూషన్ చెప్పలేదు అని మనం ఒక దానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ 2 పాయింట్ల్లో ఇది కాస్త వెనకబడింది ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది. మీరు ఇదే కాన్సెప్ట్ 10 ఏళ్లలోపు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇదే కాన్సెప్ట్ మీరు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే చాలా బాగుండేది. అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ లాజిక్ ఇన్ఫర్మేషన్తో పని ఉండేది కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఏది కనిపిస్తే అది నిజం అనుకుంటారు, ఏదో నమ్ముతారు. భయపడడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. టీనేజర్స్ పెద్దల్లాగా ఉన్నారు కాబట్టి ఏంట్రా మీరు ఇంత పెద్దోళ్ళు అయి ఉండి భయపడతారు ఏంద్రా అనిపించింది అనమాట. పెద్ద పిల్లలు భయపడాలంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలన్నమాట, అప్పుడే భయపడతారు. ఇంత పెద్ద పిల్లలకి అలాంటి రావడానికి వెనుక ఉన్న బలమైన కారణం మనం చూపించాలి. అప్పుడు ఆ క్యారెక్టర్తో వాళ్ళు జర్నీ చేస్తారు, అప్పుడు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్తో పాటు భయపడతారు. ఓకే, సో అది కాన్సెప్ట్లో చూసుకోండి. నెక్స్ట్ టైము ఎలాంటి కాన్సెప్ట్కి ఎలాంటి వాళ్ళని పెట్టుకునే ఒక ఐడియా మనకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ ఫిలిం అనేది హిట్ అయిపోద్ది. అండ్ ఎడిటింగ్లో డబ్బింగ్ కొన్ని చోట్ల అసలు మిస్ మ్యాచ్ అయిపోయింది, అది ఒకటి చూసుకోండి. తర్వాత గ్రీన్ స్క్రీన్ వాడారు కదా మీరు. యాక్చువల్గా మీరు వాడిన సీన్లకి గ్రీన్ స్క్రీన్ అవసరం లేదనమాట. ఇప్పుడు బెడ్రూమ్లో సీన్ ఉన్నప్పుడు మన ఇళ్ళలో బెడ్రూమ్లు ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి తీసేసుకోవచ్చు, అది ఇంకా చాలా బాగుంటుంది న్యాచురల్గా. ఓకే, సో ఆ గ్రాఫిక్స్లో పెట్టేసరికి కొంచెం అది ఆర్టిఫిషియల్గా అనిపించింది ఆ గ్రాఫిక్స్ అనేది. మీరు మొత్తం ఫుల్ చూపించకపోయినా రూమ్ అంతా కూడా ఒక హాఫ్ వరకు మీరు క్యాప్చర్ చేసుకొని రూమ్లో ఉన్నట్టు చూపించవచ్చు అనమాట. మొత్తం చూపించేసరికి ఆ యొక్క గ్రీన్ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. కింద మనకి షాడో డీటెయిల్ ఉండదు కాబట్టి ఫ్లోర్ మీద నుంచున్నట్టు షాడో డీటెయిల్ ఉండదు. ఆ షాడో డీటెయిల్ లేకపోతే ఏమైందంటే అసలు అక్కడ ఆ సీన్లో లేకపోతే ఆ ప్లేస్లో అతను ఉన్నట్టు మనకి అంత రియల్ లుక్ అనేది రాదు.
దానివల్ల ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. 2-3 సీన్లో మీరు ఆ గ్రీన్ స్క్రీన్ వాడారు. అండ్ అవి ఈ గ్రీన్ స్క్రీన్ పెట్టి తీయాల్సిన అవసరం లేదు కదా. షార్ట్ ఫిల్మ్లో మీ ఫాదర్ పడుకున్నప్పుడు ఇంకొక ఈవిల్ వచ్చేసి మీ ఫాదర్ని చంపేసిందని చెప్పేసి చెప్తారు కదా. యాక్చువల్గా పడుకుంటాడు, బెడ్ మీద పడుకొని ఉన్నది మన ఇంట్లో బెడ్ మీద తీసేసుకోవచ్చు. అలాంటి సీన్లు మనం రియల్గా కూడా షూట్ చేసుకోవచ్చు కదా. మన బెడ్ ఉంటుంది, మీ డాడీ అన్న చెప్పారు అక్కడే ఉంటారు, సో రియల్గా కూడా చూపించవచ్చు అవన్నీ కూడా. ఏది మన చేతిలో దాటి ఇంకా తప్పదు గ్రాఫిక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు అలాంటి స్టెప్ తీసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా తీసేవాటికి కూడా మీరు గ్రాఫిక్స్ వాడారు, గ్రీన్ స్క్రీన్ వాడారు, సో అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. నెక్స్ట్ టైం అది చూసుకోండి. ఇన్ కేస్ వాడితే గ్రీన్ స్క్రీనే వాడితే మాత్రం డీటెయిలింగ్ ఇవ్వండి, ఓకేనా. అట్లీస్ట్ షాడో డీటెయిల్ ఇవ్వండి. మనం నుంచున్నప్పుడు ఫ్లోర్ మీద మన షాడో పడుతుంది కదా, అలాంటి డీటెయిల్స్ ఉంటాయి కొన్ని. మరీ హెవీగా కాకపోయినా అలాంటి చిన్న డీటెయిల్స్ పెడితే ఏంటంటే కాస్త అక్కడ ఉన్న ఫీల్ అనేది మనం జనాలకి తెప్పించవచ్చు, ఓకే. సో ఎడిటింగ్లో చూసుకోండి, మెయిన్లీ గ్రాఫిక్స్లో చూసుకోండి. అండ్ నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఎలా వాడాలో అలా వాడేశారు. కాకపోతే మరీ హెవీగా వచ్చింది, ఒక చోట హెవీగా అవుతుంది. అంటే 200 వాల్యూమ్ అలా ఉంటే అలా ఉంటుంది, అలాంటి వాల్యూమ్ వస్తుంది. ఒక చోట అసలు ఏం లేదు, ఎంటీగా ఉందన్నమాట. ఆ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా నీట్గా సెట్ చేసుకోండి. హారర్ ఫిల్మ్స్కి మెయిన్ అదే ఇంపార్టెంట్ అనమాట, టైమింగ్ ఇంపార్టెంట్. ఆ టైమింగ్స్ అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడిటింగ్లో ఉంటాయి కాబట్టి ఎడిటింగ్ అనేది బాగా చేసుకోండి. ఎందుకంటే ఈ హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్లో ఎడిటింగే ప్రాణం అనమాట. అది కరెక్ట్గా లేకపోతే ఫిలిం అనేది చూడడానికి అంత బాగోదు, అంత కనెక్టింగ్గా కూడా ఉండదు. చెప్పిన మోడిఫికేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాటిలో ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. డెఫినెట్గా మీ ఫిలిం అనేది సక్సెస్ అవుతుంది, ఓకే. సో అది మొత్తానికి డిఐ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ గైస్. వెళ్ళి చెక్అవుట్ చేయండి, వాళ్ళ యొక్క కంటెంట్ చూడండి, మన తరపున సపోర్ట్ చేయండి. వెళ్ళి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి, వాళ్ళ యొక్క కంటెంట్ నచ్చి, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. కలిసి పని చేయండి, కలిసి ఎదగండి, ఓకే. సో మరి ఒక రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.